ओम अयं मूर्तसुमुहूर्तमस्तु सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्यदेवी नारायण नमोस्तुते श्री गुरुभ्यो नमः हरिः ओम् अपवित्रः पवित्रो वा पुण्डरीकाक्षाय नमः राजराजेश्वराय नमः श्री महालक्ष्मीदेवताभ्यो नमः ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्य प्रचोदयात् వారం వారం 12 రాశుల రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ నెల అనగా 25వ తేదీ నుంచి వచ్చే నెల అనగా జనవరి 1, 2017వ తేదీ వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, దాంతోపాటుగా ఈ వారంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి యొక్క ప్రాశస్త్యం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం సూక్ష్మంగా. ఈ వారంలో మనకి ప్రధానమైనటువంటిది ధనుర్మాసము. ఈ ధనుర్మాసానికి అధిపతి విష్ణుమూర్తి కనుక ఈ ధనుర్మాసంలో అందరికీ కూడా ధనాదాయం అనేది బాగా కలుగుతుంది. అందుకోసమే ఈ ధనుర్మాసంలో దేవతా ఆరాధన లేదా ధనధాన్యాలు అమ్ముకున్నా కానీ, పంటలు పూర్తయిన తర్వాత పంటలు కొనడం కానీ అమ్మడం కానీ చేసినట్టయితే ఊహించిన ధనాదాయం చేతికి అందుతుంది. దాంతోపాటుగా ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం బాగా ఉండడం వలన మానసికమైన ఉత్తేజం కలుగుతుంది. అందుకే ధనుర్మాసంలో వివాహాలు, ధనుర్మాసంలో చేసే ప్రతి పూజా కార్యక్రమాలకి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ మాసంలో చలి బాగా ఉండడం అనేది సహజంగా ఇబ్బంది పెడుతుంది. చలి కారణంగా అనగా అధికమైన ఉష్ణోగ్రత తగ్గి చలి యొక్క ప్రభావం పెరగడం వలన అటు వృద్ధులకి, మహిళలకి, చిన్నపిల్లలకు, వివిధ దీర్ఘమైనటువంటి శ్వాస సంబంధిత బాధలున్నటువంటి వారికి వాళ్ళు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మాసంలో, ఈ ధనుర్మాసంలో చాలామంది కూడా ఇంటి బయటకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఒకవేళ తప్పని పరిస్థితులు బయటకు వెళ్ళిన పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి సంబంధించినటువంటి రక్షణ ఏర్పాటు చేసుకుని వెళ్ళడం అనేది అన్ని విధాలుగా మంచిది. అయితే ధనుర్మాసంలో మనకి జామపళ్ళు బాగా దొరుకుతాయి. వాటితో పాటుగా సీజన్ పండ్లకు చెప్పే రేగు పండ్లు బాగా లభిస్తూ ఉంటాయి. ఈ రేగు పండ్లు మానవుని యొక్క మనిషికి ఆరోగ్య జీర్ణ ప్రక్రియను పెంపొందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాయి. వాటితో పాటుగా మనకు ఉష్ణతత్వాన్ని పెంచుతాయి. అంటే చలికాలంలో మనకి శారీరకంగా మనకు వేడి రావడానికి ఈ జామ పండ్లు కానివ్వండి లేదా రేగు పండ్లు బాగా పనిచేస్తూ ఉంటుంటాయి. కనుక ఈ మాసంలో వచ్చే ఈ ఫలాన్ని మనం స్వీకరించినట్లయితే అటు ఆరోగ్యము, ఇటు ఆయుష్, అభివృద్ధి కూడా కలుగుతాయి. ఇక ఈ వారంలో ఈ డిసెంబర్ 29 నుంచి మనకి అమావాస్య ప్రారంభమవుతుంది. దీని పేరు మార్గశిర అమావాస్య అంటారు. దీని తర్వాత వచ్చే దాని పేరే పుష్యమాసం అంటారు. పుష్యమాసం మరొక పేరు శూన్యమాసం అని. అంటే ఈ యొక్క డిసెంబర్ 29 నుంచి వచ్చే నెల జనవరి 28, 2017 నుంచి మనకి పుష్యమాసం ఉంటుంది. ఈ పుష్యమాసంలో మనకి ఎలాంటి కార్యక్రమాలు జరగవు. అనగా ఇది పితృదేవతకు ఇష్టమైనటువంటి మాసంగా పేర్కొంటారు. అందుకే పుష్యమాసం అనేది శూన్యమాసము. ఈ మాసంలో గృహప్రవేశాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఒకవేళ నిర్వహించినట్టయితే మనకి అనుకోని కష్టాలు, నష్టాలు ఏర్పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ పుష్యమాసంలో గృహప్రవేశం చేస్తే అక్కడికి ఆహుతాతాయని చెప్పి పుష్యమాసం వివాహం చేసుకుంటే బంధాలు విడిపోతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. అందుకోసమే ఈ పౌష్యమాసంలో, ఈ శూన్య మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగకుండా అన్నీ కూడా ఆ తదుపరి అనగా పుష్యమాసం తర్వాత వచ్చే మాఘమాసంలో అనగా జనవరి 29, 2017 నుంచి మనకి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. కనుక ఈ పౌష్యమాసంలో ఏ విషయంలో ఏది కూడా ఎలాంటి శుభకార్యం జరగడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా భూములు తవ్వటం కానీ, భూమి తవ్వి బావిలు తవ్వటం కానివ్వండి, లేదా కొత్త పంటలు మార్చుకోవడం కానివ్వండి, కొత్త బట్ట కొనడం కానివ్వండి, నూతన కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత మనకి కొత్త వాహనం తీసుకోవడం కానివ్వండి కూడా నిషేధం ఉంటుంటాయి. ప్రధానంగా నూతన వస్తువులు అంటే కొత్త బట్టలాంటి కొత్త ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్టయితే వాటికి అవాంతరాలు బాగా ఏర్పడుతుంటాయి, నష్టాలు ఏర్పడుతుంటాయి. తత్ఫలితంగా మనకు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది పుష్యమాసంలో. ఇక ఈ పుష్యమాసంలో మనకు వచ్చేది మాసం పేరు ఈ యొక్క డిసెంబర్ 29 నాడు
అమావాస్య తిథి. దీని పేరు మార్గశిర అమావాస్య అంటారు. ఈ మార్గశిర అమావాస్య నాడు మనం పితృదేవతలు అనగా చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతృప్తి కోసమని చెప్పి వాళ్ళ ఆత్మ శాంతి పొందటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ పౌష్య మాసం ఆరంభం నుంచి మనం నువ్వుల దానం కానివ్వండి, బ్రాహ్మడికి సమస్త కూరగాయలతో బియ్యం దానం చేయడం కానివ్వండి, పాదపూజ చేస్తూ దానం ఇవ్వటం, పిండ ప్రదానాలు చేసినట్టయితే ఎక్కడనో ఈ లోకం నుంచి పైలోకి ఉన్నటువంటి వారందరికీ కూడా, ముఖ్యంగా చనిపోయిన తల్లిదండ్రులు కానివ్వండి, చనిపోయిన బంధుమిత్రులు కానివ్వండి, ఏవైతే మనకి ఇష్టమైన వస్తువులు ఇష్టమైన వ్యక్తి దూరం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ గోత్రనామం స్మరించుకుంటూ మనం పిండ ప్రదానం చేస్తే ఆ యొక్క ప్రభావం కూడా వాళ్ళకు కలిగి తత్ఫలితంగా మన వంశాభివృద్ధి, మన యొక్క గోత్రనామాలు స్థిరస్థాయిగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం లేనివారు ఈ పౌష్య మాసంలో వచ్చే మంగళవారం నాడు కానివ్వండి, శనివారం కానివ్వండి, గురువారం నాడు కానివ్వండి, నవగ్రహ శాంతి పూజలు కానివ్వండి, నాగదోష పూజ చేసినట్టయితే నాగదోషాలు తొలగి గ్రహశాంతులు తొలగి గ్రహశాంతి పూజ చేయడం వలన గ్రహాలు శాంతించి వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. కనుక ఈ పౌష్య మాసంలో ప్రధానంగా మహిళలు ఆదివారం నాడు పౌష్య ఆదివారం అంటారు. అనగా ఈ కాలంలో లభించే చిక్కుడు ఆకులతోనూ గౌరమ్మను పెట్టి గౌరవ పూజ చేస్తారు. పౌష్య ఆదివారం నాడు పుష్య ఐతారం అంటారు దీని మరొక భాషలో. ఈ పుష్య ఐతారం నాడు లేదా పుష్య ఆదివారం నాడు మహిళలు సౌభాగ్యం కోసం అని చెప్పి తన భర్త, తన పిల్లలు, తన కుటుంబం, తన వంశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆదివారాన్ని పూజ చేస్తారు. ఈ పూజ చేయటం వలన సకల సౌభాగ్యం కలగడంతో పాటుగా శత్రుబాధ నివారణ అవుతుంది. కనుక మహిళలు ఆదివారం నాడు చిక్కుడు ఆకులలో పసుపు చేసి గౌరవం పెట్టి పసుపు పూజ చేసుకొని లక్ష్మీదేవిని, గణపతిని ఆరాధించినట్టయితే ఆ యొక్క గౌరీమాత అనుగ్రహంతో మనకి సుసంతానము, సౌభాగ్యం కలుగుతాయి. ఇలా ఈ వారంలో పౌష్యమాసము, పౌష్య ఆదివారము, అమావాస్య, తర్వాత మనకి ఈ మాసంలో గురువారం, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి మంచి రోజులు. ఇక ఈ వారంలో అనగా ఈ డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు 2017 వరకు 12 రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశులన్నీ కూడా అనేక మంది కూడా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ 12 రాశుల విషయాలు విని చాలా సంతృప్తి పొందుతున్నామని చెప్పి, మరికొందరికి చిన్న చిన్న అనుమానాలు వస్తాయని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, ఎవరు కూడా దేవతరం కాదు. అందరం కూడా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని వాక్షితి వలన గాయత్రిమాత ఇచ్చినటువంటి అనుగ్రహంతోనే ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా మాకు అనుకూలంగా అవుతున్నాయి, అనుకూలంగా సవ్యంగా అవుతున్నాయి, మీరు చెప్పినట్టు అవుతుందని చెప్పి ఫోన్ చేస్తూ సంతోషపెట్టడం జరుగుతుంది. మాకు చాలా ఆనందం కలుగుతుంది. అందరికీ కూడా వీలైనంత వరకు మంచి జరగాలని చెప్పి మేము ప్రతిరోజు కూడా గాయత్రి హోమాన్ని మా ఇంట్లో నిర్వహిస్తూ ఉంటాం. తత్ఫలితంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా, ఈ రాశి ఫలాలు విన్న వాళ్ళందరికీ కూడా శుభము, మోక్షము, ముక్తి కలుగుతుంది. ఇక మేషరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి పేరు మేషరాశి. మేషరాశి గ్రహస్థితి ప్రకారంగా ఇష్టాదేవత కనకదుర్గామాత, లక్కీ నెంబరు 3, ఇష్టమైన అలంకరణ వస్తువులు ముఖ్యంగా రంగులు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు. మేషరాశి గ్రహస్థితి ప్రకారం వారంలో అనుకున్న ఫలాలు అనుకూలంగా పూర్తవుతుంటాయి. ప్రతి పనుల్లో కూడా సవ్యంగా దివ్యంగా కావడానికి వీళ్ళు తపన పడుతూ ఉంటారు, తొందరగా తపన పడుతూ ఉంటారు. అందుకోసం చెప్పి మేషరాశి వారంలో అనుకున్న పనులు అనుకూలం అవుతూ ఉంటాయి. అయితే బంధుమిత్ర సహకారం చాలా అవసరం కనుక వాళ్ళకి ఏ పని చేద్దాం అనుకున్నా చెప్పి చేస్తే చాలా మంచిది. అంటే ఎదుటివారి యొక్క సలహాలు తీసుకోవడం పనిచేసడం వలన తత్ఫలితం వీళ్ళకి ఆ యొక్క ఫలితాలు రాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వాళ్ళకి ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం ఒక అలవాటుగా ఉంటుంది కనుక అలవాటు మంచిది కాదు కనుక ప్రతి విషయాన్ని కూడా తనకు తోచిన వ్యక్తితో సలహాలు తీసుకోవడం, లేదా పెద్దవాళ్ళతోనూ లేదా బ్రాహ్మణులతో సలహా తీసుకోవడం, ఒక పని చేయాలనుకుంటున్నా దీని యొక్క మంచి చెడులు ఏమిటి విచారణ చేసుకుని చాలా మంచిది. అలా చేసినట్లయితే మేషరాశి వారికి అనుకూలత బలం ఏర్పడుతుంది. ఇక వీళ్ళకి తూర్పు దిశ చాలా మంచి దిశ. మేషరాశి వాళ్ళు తూర్పు ముఖంగా ఏ పని చేసినా కూడా, ముఖ్యంగా ఒప్పందాలు కానివ్వండి,
లేదా తూర్పు పక్కన పెట్టుకొని పూజ చేసుకొని కనివ్వండి చేసినట్టయితే వీళ్ళకి సంతృప్తికరంగా కలుగుతుంది. ఇక గ్రహస్థితి ప్రకారం చూస్తుంటే మేషరాశి లక్కీ నెంబరు 3 కనుక వీళ్ళ 3 బాగా ఉండాలంటే, మానసికమైన ఉత్తేజం కలగాలంటే కనకదుర్గా మాతను ధ్యానించడం చాలా మంచిది. ఎందుకోసమంటే వీళ్ళకి కోపం పట్టుదల బాగా ఉంటుంటాయి. ఏ పని చేసినా కూడా కోపంగా చేయడం, పట్టుదల పూర్తి చేస్తున్న నమ్మకంతో పూర్తి చేస్తూ ఉంటారు కనుక, అయితే దీనికి వాళ్ళ కోపం పట్టుదలతో పాటుగా భగవంతు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఓం నమో కనకదుర్గాయ నమః అనే మూలమంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము 21 సార్లు జపించేటైతే అమ్మ అనుగ్రహంతో వీళ్ళు చేస్తున్న పనులను, వీళ్ళు నిర్వహిస్తున్న సంస్థలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఉంటుంది. అయితే కనకదుర్గా మాత అనుగ్రహం ఎలా ఉంటుందంటే, అమ్మవారి అనుగ్రహం జపం బాగా చేస్తే అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ జపం చేయకుండా ఆగ్రహం కలుగుతుంది కనుక అవకాశం ఉన్నప్పుడు ఉదయం దీపాలను చేసిన తర్వాత ఓం నమో కనకదుర్గాయ మంత్రం జపించడం అన్ని విధాల మంచిది. అయితే వీళ్ళ గ్రహస్థితి ప్రకారం మాత్రం ఈ వారంలో మాత్రం అనగా ఈ డిసెంబర్ 26 తేదీ నుంచి జనవరి 1 లోపు సుదీర్ఘ ప్రయాణం చేయడం మంచిది కాదు. ఎందుకోసమంటే వీళ్ళకి మనోవాంఛ కొన్ని కోరికలు అధికంగా ఉంటుంటాయి. ఆ కోరికలు పూర్తి కావడానికి సాహసం చేయడం ధైర్యం చేస్తారు. అయితే దూర ప్రయాణం చేయటం వలన దానిలో వచ్చి కొన్ని నష్టాలు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఉండే 9 గ్రహాల్లో వీళ్ళకి రాహుకేతు ప్రభావం బాగుంటుంది కనుక అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కనుక మేషరాశి వాళ్ళు ఈ వారంలో సుదీర్ఘ ప్రయాణం చేయకపోవడం మంచిది కాదు, మంచిది. తర్వాత వీళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ప్రతి విషయంలో కూడా సలహాలు తీసుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం కోసం అని చెప్పి ఈ వారంలో లభించే, ఈ నెలలో లభించే కొన్ని మంచి ముఖ్యమైనటువంటి ఫలాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రధానంగా వీళ్ళకి ముఖాలు ఇబ్బంది పెట్టే అవకాశం బాగుంటుంది. మహిళలకు కానీ తర్వాత వృద్ధులకు కానీ ఆ యొక్క నొప్పులు తగ్గటానికి మేషరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా అష్టములుగా తైలంతో దీపాలను చేసి స్వామికి నమస్కారం చేసుకుంటే, దుర్గామాత ధ్యానం చేసుకుంటే అమ్మ అనుగ్రహంతో నొప్పులు తగ్గుతాయి, అప్పుల బాధ తీరుతుంది, అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు, సంతోషం ఆనందంగా ఉంటారు మేషరాశి వాళ్ళు ఈ వారంలో. తదుపరి రాశి పేరు వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి బోలాశంకరుడు. వీళ్ళు ఇష్టమైన వస్త్రాలు ఎరుపు, తెలుపు. వీళ్ళ లక్కీ నెంబరు 5. వృషభ రాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఈ వారంలో సుదీర్ఘమైన పనులు దివ్యంగా పూర్తవుతుంటాయి. వీళ్ళకి ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. గతంలో రాసిన పోటీ పరీక్షలు కూడా విజయం సాధించి ఆనందంగా ఉంటారు. అయితే